Yeah, we are here to welcome with the new chapter Profit and Loss. Okay, ఈ రోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ గురించి మాట్లాడదామండి. ఓకే, ఈ పదాలు బాగా ఫెమిలియర్ కదా మనకు. ప్రాఫిట్, లాస్ చాలా సందర్భాల్లో చాలా చోట్ల వింటూ ఉంటాం. ప్రాఫిట్ అనేది ఎలా ఉంటుందండి, ఇప్పుడు అసలు ఈ పదాలు జనరల్గా ఎక్కడ వాడతాం? ఒక బిజినెస్లో వాడతాం. ఓకే, ఒక బిజినెస్లో వాడతాం. ఎలా వాడతాం? ఏదైనా ఒక వస్తువు, ఒక ట్రాన్సాక్షన్, ఒక ల్యాండ్, ఒక బిల్డింగ్, సంథింగ్ వీ హ్యావ్ పర్చేస్డ్. ఓకే, వీ హ్యావ్ పర్చేస్డ్, కొన్నాం. కొన్నదాన్ని అలాగే ఉంచుకున్నామా? ఉంచుకోలే, అమ్మేసాం. మళ్ళీ సోల్డ్ ఇట్. ఓకే, పర్చేస్ చేసిన దాన్ని కాస్ట్ ప్రైస్ అని అంటారు. ధరని పర్చేస్ చేసినప్పుడు దాని యొక్క రేట్ ఉంటుంది కదా, రేటు ఎంతకు కొన్నాము, ఎంతకు పర్చేస్ చేసామో అది కాస్ట్ ప్రైస్ అవుతుంది. తర్వాత అదే రేటు సోల్డ్ చేసాం, అమ్మేసాం, ఆ అమ్మిన రేటుని సెల్లింగ్ ప్రైస్ అని మాట్లాడతాం. అంటే మనకు అర్థమయ్యే టర్మినాలజీలో. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎగ్జామినేషన్లో వాడే టర్మినాలజీ కూడా ఇదే, అందుకే మనం అదే టర్మినాలజీ వాడుతున్నాం. ఓకేనా? తర్వాత అయితే ఫస్ట్ ఇక్కడ ఏం జరిగింది? బిజినెస్ జరిగింది. మనం మనమే సంథింగ్ పర్చేస్ చేసాం, దాన్ని సేల్ చేసాం. ఓకే, ఒక వస్తువు కొన్నాం, అమ్మేసాం. కొన్నప్పుడు రేట్ని కాస్ట్ ప్రైస్ అంటున్నాం, అమ్మిన రేట్ని సెల్లింగ్ ప్రైస్ అంటున్నాం. ఇది జరిగేది జనరల్గా. ఇలాంటి విషయాలకు సంబంధించి ఈ పదాలు మాట్లాడతాం. ప్రాఫిట్, లాస్ అంటాం. ప్రాఫిట్ ఏమవుతుంది ఇక్కడ? ఒకవేళ మనము అమ్మిందే సిపి కన్నా ఎస్పి ఎక్కువ ఉన్నప్పుడు. ఓకే, ప్రాఫిట్ ఏమవుతుంది? వెన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ మోర్, అంతే కదా, దెన్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 100కి కొన్నాను, పర్చేజ్ ఏమో 100కి చేశాను, సెల్ ఏమో 150కి చేశాను. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందా? సెల్లింగ్ ప్రైస్, దీన్నే సెల్లింగ్ ప్రైస్ అంటాం, దీన్ని కాస్ట్ ప్రైస్ అంటాం. ఓకే, కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందా? రైట్, వీ గాట్ ప్రాఫిట్. ఓకే, సమ్ టైమ్స్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? అది లాస్ అవుతుంది. ఓకే, నేను కొన్నదేమో 200కి, అమ్మిందేమో 180కి. ఏమయ్యా? నేను లాస్ అయ్యా. ఐ లాస్ట్. ఓకే, వెన్ కాస్ట్ ప్రైస్ ఈజ్ మోర్ దెన్ సెల్లింగ్ ప్రైస్, దాన్ని లాస్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ అండి. మొత్తం చాప్టర్లో చాలా బేసిక్ అండ్ చాలా జనరల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక బిజినెస్ జరుగుతుంది, అందులో ఒక ట్రేడ్ ఉంటుంది. ట్రేడ్ అంటే అమ్మడం కొనడం. ఆ అమ్మడం కొనడంలో సెల్లింగ్ ప్రైస్, అమ్మిన ధర ఎక్కువ ఉంటే దాన్ని ప్రాఫిట్ అని మాట్లాడతాం జనరల్గా. లేదు, కొన్న ధరనే ఎక్కువ ఉందా, దాన్ని లాస్ అని అనుకుంటాం. ఓకేనా? లాస్ అని అనుకుంటాం. ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ మనము పర్సంటేజ్లో మాట్లాడతాం. పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. ఇందాక ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటో చూసారు కదా. సింపుల్గా ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ, కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంటే ప్రాఫిట్. అయితే మరి ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే చూడండి. ఓకే, ఓవరాల్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఫార్ములా పరంగా మాట్లాడితే, యాక్చువల్గా అయితే మనం సొల్యూషన్ చేసేటప్పుడు అసలు ఫార్ములాలు వాడమండి, కేవలం మీకు ఎక్స్ప్లెనేషన్ కోసమే మాట్లాడుతున్నాయి ఇదంతా. మళ్ళీ ప్రాఫిట్ కూడా ఏంటా ఎగ్జాక్ట్ ప్రాఫిట్ ఎంత, ఇది దీని వాల్యూ చెప్తున్నా. దీని వాల్యూ ఎంత అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అప్పుడు ఇది ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అదే ఒకవేళ లాస్ వచ్చి ఉంటే లాస్ యొక్క పర్సంటేజ్ మాట్లాడండి అంటే ఎలా మాట్లాడతాం? లాస్ బై కాస్ట్ ప్రైస్ అగైన్ ఇంటూ 100. ఓకే, మరి ఇక్కడ లాస్ ఎంత లాస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్
మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఎందుకంటే లాస్ ఎప్పుడు వస్తుందండి? సెల్లింగ్ ప్రైస్ తక్కువ, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు లాస్ వస్తుంది. సో ఇది ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు దీనిలోంచే కదా తీస్తాం, అవునా? ఇది ఎక్కువ ఉంది, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, సో దానిలోంచి తీసేస్తాం. దట్స్ వై సిపి మైనస్ ఎస్పి. ఇది ప్రాఫిట్ పర్సెంటేజ్ అని మాట్లాడేది. కానీ మనం ఎలా చేస్తాం? మనం ఇదంతా చేయాల్సిన అవసరం లేదండి. ఇదంతా మనకు అనవసరమైన విషయం. ఏమంటే ఇదంతా ఏంటి? ఇక్కడ నుంచి ఏంటి ఇదంతా? మనకు బేసిక్ కాన్సెప్ట్. బిజినెస్లో పర్చేస్ చేసాం, సేల్ చేసాం, వాటి మధ్య ఏది ఎక్కువ ఉంది అనే దాన్ని బట్టి ప్రాఫిట్ లాసా మాట్లాడతాం. మరి ఆ ప్రాఫిట్ని లాస్ని పర్సెంటేజ్లో మాట్లాడాలి అనుకుంటే వచ్చిన ఆ డిఫరెన్స్ బై కాస్ట్ ప్రైస్. ఇక్కడ కాస్ట్ ప్రైజే ఉంది ప్రాఫిట్ పర్సెంటేజ్లో, లాస్ పర్సెంటేజ్లో కూడా కాస్ట్ ప్రైజే ఉంది. ఎందుకు ఉంది అంటే మనం బిజినెస్ కొన్న ధరని బేస్ చేసుకోను కదా, మనం ఎంత కొన్నామనే దాన్ని బట్టి అమ్ముకుంటాం. ఓకే, అమ్ముకున్నది ఎక్కువ ఉంటే ప్రాఫిట్ అవుతుంది, తక్కువ ఉంటే లాస్ అవుతుంది. సో బేస్ ఏమైంది? కాస్ట్ ప్రైజే అయింది. సో ప్రతిసారి మనం బేస్ కాస్ట్ ప్రైజే తీసుకుంటాం. పర్సెంటేజ్ చాప్టర్లో మాట్లాడుకున్నాం కదా, బేస్ దేన్ని బేస్ చేసుకొని, దేని మోర్ దాన్ లెస్ దాన్ అన్నప్పుడు దేన్ని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నామో అదే డినామినేటర్లో వేస్తామని మాట్లాడుకున్నాం కదా. అట్లా ప్రాఫిట్ దేన్ని బేస్ చేసుకుని వచ్చింది? కాస్ట్ ప్రైజ్ని బేస్ చేసుకుని వచ్చింది. లాస్ వచ్చినా దేన్ని బేస్ చేసుకుని వచ్చింది? కాస్ట్ ప్రైజ్ని బేస్ చేసుకునే వచ్చింది. దట్స్ వై వీ డూ దిస్. అందుకే ఇలా చేశాం. అయితే మనము ఇప్పుడు ఒక బిజినెస్ జరిగింది అనుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను ఇక్కడ, ఒక ఎగ్జాంపుల్. ఓకే, లేదా వి గో విత్ ద క్వశ్చన్స్ డైరెక్ట్లీ. మనకు ఎలాగో బేసిక్ క్వశ్చన్స్ నుంచే ఉన్నాయి క్వశ్చన్స్. ఇప్పుడు మనం క్వశ్చన్స్కి వెళ్ళి అందులో కాన్సెప్ట్ మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్లో ఫస్ట్ క్వశ్చన్. ఓకే, అండ్ ఇంకొక విషయం అండి, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, అందులో మేజర్ చాప్టర్ కూడా. ఓకే, బేసిక్ చాప్టర్స్ ఉన్నాయండి, ఆల్రెడీ ముందు మాట్లాడుకున్నాం. యావరేజెస్, రేషియోస్, పర్సెంటేజెస్, తర్వాత బేసిక్ క్యాలిక్యులేషన్స్, ఎల్సిఎం, ఇవి బేసిక్ చాప్టర్స్. ఓకే, ఇవి అన్నిట్లో ఉంటాయి, అవి ఇంకా ఇంపార్టెంట్. ఇది మేజర్ స్కోరింగ్ చాప్టర్స్ అనమాట. ఇందులోంచి క్వశ్చన్స్ చాలా ఎక్కువ వస్తాయి, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. దిస్ ఈస్ ద మోస్ట్ బేసిక్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ కూడా చూడండి ఏముందో. ఎ మ్యాన్ బైస్ టాయ్ ఫర్ 25 అండ్ సెల్స్ ఇట్ ఫర్ 30. ఓకే, టాయ్ని 25కి కొన్నాడు. అప్పుడు ఈ 25 ఏమైంది? కాస్ట్ ప్రైజ్ అయ్యింది, అవునా? ఎంతకైతే కొంటామో దాన్ని కాస్ట్ ప్రైజ్ అంటాము. అండ్ సెల్ అన్నాడు కదా అతనే, చూడండి, అందుకే టర్మినాలజీ ఇదే వాడుతున్నా. అతను ఏం వాడతాడో ఎగ్జామినేషన్లో మనకు క్వశ్చన్లో ఏ టర్మినాలజీ వస్తుందో ఆ టర్మినాలజీ నేర్చుకుందాం. సెల్స్ ఫర్ 30. ఓకే, అప్పుడు సెల్లింగ్ అన్నప్పుడు ఇది సెల్లింగ్ ప్రైస్. ఏం కావాలంటే ఫైన్ హిస్ గెయిన్ ఆర్ లాస్. గెయిన్ అన్న ప్రాఫిట్ అన్న రెండు ఒకటే. ఓకే, ప్రాఫిట్ అన్న గెయిన్ అన్న ఒకటే, లాస్ ఈజ్ లాస్. పర్సెంటేజ్ కావాలంట, ఫైన్ హిస్ గెయిన్ ఆర్ లాస్, గెయిన్ ఆర్ లాస్ పర్సెంటేజ్లో కావాలి. ఏంటి ఇక్కడ ఏమొస్తుందండి? 25 కొని 30కి అమ్మితే ఎక్కువకే అమ్మాడుగా, ప్రాఫిటే వస్తుంది, లేదా దాన్ని గెయిన్ అనే అంటాం. ఓకే, ప్రాఫిట్ ఆర్ గెయిన్ యొక్క పర్సెంటేజ్ ఎంత? అది ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఆర్ పర్సెంటేజ్ ఫ్రమ్ ఫార్ములా మనం ఇందాక కాన్సెప్ట్లో మాట్లాడుకున్నాం కదా, అలా మాట్లాడితే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అంతేనా? రైట్. ఏం చేయాలి? ప్రాఫిట్ ఎంతో కనుక్కోవాలి. ప్రాఫిట్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఎంత అది సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్? సెల్లింగ్ ప్రైస్ 30, కాస్ట్ ప్రైస్ 25. 25 మైనస్ 30, 30 మైనస్ 25, రైట్? సెల్లింగ్ ప్రైస్ 30, కాస్ట్ ప్రైస్ 25. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైసే కదా, అంటే 30 మైనస్ 25 విచ్ ఈస్ 5 బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ 25. సిపిఏగా 25 ఎంత అవుతుందండి? ఇంటూ 100. మోస్ట్ ఇంపార్టెంట్, బికాస్ వీఆర్ హియర్ టు మేక్ ఇట్ పర్సెంటేజ్ కావాలి. ఇంటూ 100, రైట్? 5 20 విచ్ ఈస్ 20%. ఇది మోస్ట్ యూజువల్ ప్రాసెస్, చేయడం ఇలా చేయాలి. ఓకేనండి, రైట్? అయితే
ఇలాగే ఎగ్జామినేషన్ హాల్లో చేసుకుంటూ పోతే మనకు అస్సలు చాలా టైం వేస్ట్ అవుతుంది. సో వి అవాయిడ్ వేస్టింగ్ టైం. ఓకే, టైం వేస్ట్ చేయడం అవాయిడ్ చేస్తూ మనం ఎలా చేస్తాం దీన్ని, యూజువల్గా ఎలా చేస్తామంటే డైరెక్ట్గా అండి, ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్ కనపడుతుంది కదా, బైస్ కాస్ట్ ప్రైస్, సెల్స్ సెల్లింగ్ ప్రైస్. సో దీన్ని చూస్తేనే ఏమర్థమైపోయింది, అది ప్రాఫిట్ అని అర్థమైపోయింది. ఇక్కడ గెయిన్ అనే పదం వాడాడు కాబట్టి మనం గెయిన్ అని తీసుకుందాం. దెన్ వాట్ విల్ బి ద గెయిన్ పర్సంటేజ్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్, డిఫరెన్స్ 5 అండ్ ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ into 100 which is 5 times. ఇక్కడ చూడండి 1/5 అంటే 1/5 డైరెక్ట్గా 20%. ఇది మీరు ప్రాక్టీస్ చేసి ఉండాలి. పర్సంటేజెస్ చెప్పే కదా, ఈ ఫ్రాక్షన్స్ మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే దట్ గివ్స్ యూ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి, టైం సేవింగ్ ఒకటి, ఓకే, కన్వీనియన్స్ లాంటివి చాలా ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వెన్ అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఫర్ 9,10,000, ఓకే, 9,10,000, then the profit percentage amounts to 30%. డిటర్మిన్ ద కాస్ట్ ప్రైస్. ఇప్పుడు మనకు కాస్ట్ ప్రైస్ కావాలి. ఇప్పుడు మనం కొంచెం కాన్సెప్చువల్గా మాట్లాడుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఏమన్నాడు, ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఎంత, 9,10,000. ఇంకొకటి ప్రాఫిట్ అన్నాడు, ప్రాఫిటే వచ్చిందంట, అందులో ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా ఇచ్చాడు 30% అంట. అయితే మనకేం కావాలి, కాస్ట్ ప్రైస్ కావాలి. ఓకే, ఇప్పుడు కొంచెం పర్సంటేజెస్ యొక్క కాన్సెప్ట్ మాట్లాడదాం. ఓకే, కాస్ట్ ప్రైజ్ 100 అయితే, ఓకే, కాస్ట్ ప్రైజ్ 100 అయితే, ప్రాఫిట్ 30% అయితే, 30% ప్రాఫిట్ పర్సంటేజ్ 30% అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుందండి, 100 మీద 30% ప్రాఫిట్ వచ్చింది. సో ఆ ప్రాఫిట్ కలుపుకొనే అమ్మాడు కాబట్టి ఇది 130 అవుతుంది. ఓకేనా, 130 అవుతుంది అమౌంట్. ఓకే, ఆ విధంగా దీన్ని మనం కనుక చూస్తే మనకు కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో అది 100 అని, దాని మీద 30% అని తీసుకుంటే 130% సెల్లింగ్ ప్రైస్ అయినప్పుడు విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 130% ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 9,10,000. అంతేనా ఇక్కడ, మరి 130% 9,10,000కి ఈక్వల్ అయితే, 130% 9,10,000కి ఈక్వల్ అయితే 100% ఎంత? ఓకే, దేర్ ఎండ్స్ ద క్వశ్చన్. 100% ఇస్ సిపి అనుకున్నాగా ఆల్రెడీ. మనకు కావాల్సిన ఆన్సర్, కావాల్సిన రిక్వైర్డ్ క్వశ్చన్లో రిక్వైర్మెంట్ మనకు కావాల్సింది కూడా సిపిఏ, రైట్. 130% ఈక్వల్ టు వాట్ ఎవర్, ఈ పర్సంటేజ్లు తీసేసి ఇంకా కన్వీనియంట్, ఇది 13. వెన్ 13 parts ఆఫ్ సంథింగ్ ఈజ్ 9,10,000, దెన్ వాట్ ఈస్ ద 10 parts? ఓకే, ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ దెర్ ఈస్ ఎ మల్టిప్లికేషన్ హియర్. ఓకే, ఐడెంటిఫై చేయగలుగుతున్నారా? 13 into 7. ఆల్రెడీ మనం రిలేటివిటీ గురించి మాట్లాడాం పర్సంటేజెస్ చాప్టర్లో. ఒకవేళ మిస్ అయ్యి ఉంటే, డైరెక్ట్గా ప్రాఫిట్ అండ్ లాస్కి వచ్చి ఉంటే ఒకసారి పర్సంటేజెస్లో క్వశ్చన్స్ చూడండి, అందులో రిలేటివిటీ అనే కాన్సెప్ట్ మాట్లాడాను నేను. అక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఓకే, అది చూసి ఇక్కడికి వచ్చేసేయండి, రైట్. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు పర్సంటేజెస్ అనే చాప్టర్ చూసిన తర్వాతే రావాలి. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, 13 into 7 91. 13 into 7 91. 1 2 3 4 1 2 3 4. 13కి 7,000 టైమ్స్ ఉంది ఇది. ఓకే, 13కి 7,000 టైమ్స్ కాదు, 70,000 టైమ్స్ ఉంది. ఎందుకంటే 4 zeros కదా, 70,000 టైమ్స్ ఉంది. అదేవిధంగా 10కి కూడా 70,000 టైమ్స్ ఉండాలి. 7 1 2 3 4 ఇదొకటి, అదే ఇక్కడ రావాలి అది. ఓకే, 7 lakhs అవుతుంది ఆన్సర్. ఏమవుతుంది? 7 lakhs, రైట్. యాక్చువల్గా మనకి ఇప్పుడు ఇచ్చిన పైన క్వశ్చన్కి మనము చెయ్యాలనుకుంటే కేవలం ఈ 2 స్టెప్పులే చేయాలి. ఈ 2 స్టెప్పులే, ఇంకంతకు మించి ఏం అవసరం లేదు. ఇదంతా మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం రాసిందే అంతే. ఓకే, ఇది బాగా గమనించండి. ఇంకొకసారి చెప్పమంటే కూడా చెప్తాను. ఓకే, ఇంకొకసారి రిపీట్ చేస్తాను చూడండి దీన్ని. ఇప్పుడు 9 lakhs
10,000కి సేల్ అయింది. సేల్ మరి ఎంత కొని ఇంతకు సేల్ చేశాడు, ఎంత కొన్నాడో తెలియదు. పర్చేజ్ ఎంత జరిగిందో చెప్పలేదు, అవసరం లేదు. ఓకే, కానీ ఎందుకు అవసరం లేదంటే ఇది చెప్పాడు కాబట్టి. ప్రాఫిట్ పర్సంటేజ్ చెప్పాడు, ఎంత అంటే అది 30%. దీని మీద ఎంతైతే పర్చేజ్ జరిగిందో, ఇది ఒక ఎక్స్ అనుకుంటే ఎక్స్ మీద 30% ఎక్కువ చేసుకుంటే ఇది అని అర్థం. ఓకే, అంటే ఎక్సే 100%, దాని మీద ఇంకో 30%, 130% ఈక్వల్ టు 9,10,000. అయితే ఇప్పుడు నీకేం కావాలి, ఓన్లీ ప్రాఫిట్ ఎంత కావాలా, అయితే 30 ఈక్వల్ టు కాదు, నాకేం కావాలి, ఓన్లీ సిపి కావాలి. కాబట్టి ఇది కాకుండా నేనేం తీసుకున్నా, 100 తీసుకున్నా. ఒకవేళ ఓన్లీ ప్రాఫిట్ అని అంటే ఆ 100 ప్లేస్లో ఏం తీసుకునే వాళ్ళం, 30 తీసుకునే వాళ్ళము. ఓకే, అందుకని వేసా ఇందాక. రైట్, 100% ఈక్వల్ టు ఎంత, అది మనకి ఇక్కడే వస్తుంది. ఓకే, ఎలా వస్తుంది చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకుందాం. లేదా 30, 130 ఉందా, 13, ఇది ఎంత మల్టిప్లికేషన్ ఉంటే ఇక్కడ కూడా అంతే మల్టిప్లికేషన్ ఉండాలి. ఓకే, క్లియర్. లేదా ఇది ఎంతగా తగ్గిందో ఇది కూడా అంతగానే తగ్గాలి. లేదా మీరు చిన్నప్పుడు ప్రాక్టీస్ చేసింది క్రాస్ మల్టిప్లికేషన్ అంటామా, క్రాస్ మల్టిప్లికేషన్ అంటాం కదా, దీన్ని ఏమనుకున్నాం ఇందాక, ఎక్స్ అనుకున్నాం. సో ఎక్స్ ఇంటూ 130% ఈక్వల్ టు 100% ఇంటూ 9,10,000. ఇది మనం మామూలుగా చేసే పని. అయినా కూడా చూడు ఏం చేస్తాము, ఎక్స్ ఈక్వల్ టు 100% ఇంటూ 9,10,000 బై 130%. పర్సెంట్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 13తో దీన్ని కొడతాం, దాన్ని దీనికి మల్టిప్లై చేస్తాం. అదే కదా జరిగేది. కొడితే ఏమవుతుంది, 70,000 అవుతుంది. ఆ 70,000 దీన్ని మల్టిప్లై చేస్తే 7 lakhs అవుతుంది. రైట్, ఈ 7 lakhs ఇక్కడ రాస్తాం. ఓకేనా, ఇదే పనే, ఇంత పని మనం సింపుల్గా చేస్తాం. ఎలా చేస్తాం చూడండి, ఎలాగను చూడండి. 130% ఈజ్ 9,10,000, దెన్ 100% ఈజ్ వాట్. అలాంటప్పుడు ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుంటే 13 parts 9,10,000, 13 ఈజ్ 9,10,000, 10 విల్ బి వాట్. ఎంత 13కి ఇది ఎంత మల్టిప్లికేషను, దీనికి అది అంతే మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది. ఇది ఎంత మల్టిప్లికేషను చూడేమన్నా ఐడియా వస్తుందా, 13 7s 91, 13 7s 91, తర్వాత 1 2 3 4 4 zeros. ఓకే, సో ఇదేమైంది 70,000 అండి. ఎంత ఎక్స్ట్రా మల్టిప్లికేషన్ ఉందో ఎగ్జాక్ట్గా అదే మల్టిప్లికేషన్ ఇక్కడ చెయ్యి. ఓకేనా, మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది, విచ్ ఈజ్ 7 lakhs. ఫైన్. క్యాల్కులేషన్ ఇంతవరకేనండి, ఇంతకు మించి ఏమీ చేయాల్సిన అవసరం లేదు, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, క్యాల్కులేట్ ద కాస్ట్ ప్రైస్. ఇప్పుడు కూడా మనం కాస్ట్ ప్రైజే కనుక్కోవాలి. క్యాల్కులేట్ ద కాస్ట్ ప్రైస్ వెన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, ఆర్టికల్ ఈజ్ 42,500 అండ్ లాస్ పర్సంటేజ్ ఆన్ సెల్లింగ్. ఓహో, ఈసారి ప్రాఫిట్ రాలేదండి, లాస్ వచ్చింది. లాస్ పర్సంటేజ్ ఇచ్చాడు. లాస్ పర్సంటేజ్ అంటే ఇప్పుడు మొత్తం మీద 42,500కి అమ్మడం వల్ల అతనికి ఏమొచ్చింది, లాస్ వచ్చింది. దాని యొక్క పర్సంటేజ్ ఎంత, 15%. 15% లాస్ అయ్యాడు అంటే ఎంతకు అమ్మాడు, సిపి మీద 85%కి అమ్మాడు. 85%కి అమ్మాడు ఎంతకి, 42,500కి అమ్మాడు. అయితే దాని యొక్క 100% ఎంత, 100% అంటే ఏంటి, సిపినే. ఓకే, మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే, చెక్ చేద్దాం. ఇది ఖచ్చితంగా 17తో పోతుంది, అది కూడా 17తో పోతుందో లేదో చూద్దాం. 17 5s ఇది, ఇక్కడ నేను దేంతో కొడుతున్నా, 17తో కొడుతున్నా, రెండింటిని 17తో కొడుతున్నా. ఓకే, 17తో ఇక్కడ కొడదాం. 17 2s 34,
సారీ 7 into 34, ద రిమైండర్ ఇస్ 8, 5. ఇదిగోండి 85 5 టైమ్స్ పోయింది కదా, మళ్ళీ 5, 85, 0. సో మొత్తం మీద 17తో ఇది 5 టైమ్స్ పోయింది, ఇక్కడ 25 టైమ్స్ పోయింది, 25 టైమ్స్. ఓకే, పక్కన 2 జీరోలు అలాగే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ 5ని కూడా కొట్టేద్దాం కదా, 500. ఓకే, ఇప్పుడు 85 మొత్తంగా 17తో ఒకసారి 5తో ఒకసారి 2 సార్లు కొట్టాం కదా, 500 టైమ్స్ పోయింది. అంటే ఇంటూ 500 చేస్తే 42,500 వస్తుందని కదా అర్థం, 42,500 వస్తుంది అని అర్థం. అదేవిధంగా 100కి కూడా 500 టైమ్స్ మల్టిప్లై చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు 50,000. 50,000 అంటే మనకు కావాల్సిన సిపి అంతా 50K, 50,000 ఉన్నదాన్ని పాపం 42,500కే అన్నాడు, అందుకు 15% లాస్ వచ్చిందంట. ఓకే, కానీ రియల్ లైఫ్లో ఒక్కోసారి ఇలాగే 50,000కి కొన్న వస్తువుని 42,500కి అమ్మితే కూడా లాస్ ఉండదండి. అలా జరుగుతుందా ఎప్పుడన్నా? ఆలోచించండి ఒకసారి, అలా జరుగుతుందా లేదా? జరుగుతుందండి. ఎందుకు జరుగుతుంది అంటే మనము బైక్ కొన్నాం, బైక్ 50,000కే బైక్ కొన్నాం, 5 సంవత్సరాలు వాడాం. ఓకే, 5 సంవత్సరాల తర్వాత 42,000 లాస్ ఏముందండి? లాస్ ఏం కాదు, 5 ఇయర్స్ వాడుకున్నాం కదా, 5 ఇయర్స్కి ఎంత 7,500 మాత్రమే తగ్గించుకున్నాం. చాలా పెద్ద ప్రాఫిట్, 40కి అమ్ముకున్న ప్రాఫిటే అది. ఓకే, కొన్ని టైం వాల్యూ అనేది కూడా ఉంటుందండి, టైం వాల్యూ ఆఫ్ ఎ ప్రోడక్ట్. ఓకే, ఆ టైం వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు అది వేరే ఉంటుంది కాన్సెప్ట్. సో అలాంటివి కూడా ఉన్నాయని చెప్తున్నా, అంతే, అంత మించి ఏం లేదు. నెక్స్ట్ వన్ ఎలాగో అన్ని బేసిక్ కాన్సెప్ట్సే, క్వశ్చన్సే, కొంచెం పెద్ద పెద్ద క్వశ్చన్స్ వచ్చినప్పుడు కాస్త ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఎ మ్యాన్ గాట్ ఎ రేడియో ఫర్ 800 అండ్ స్పెంట్ 400 ఆన్ ఇట్స్ రిపేర్. హీ సోల్డ్ ఇట్ ఫర్ 1,500. ఫైండ్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్. ఎంత కొన్నాడు? పర్చేస్డ్ ఎట్ 800. ఓకే, ప్లస్ రిపేర్ 400. మరి సెల్ 1,500. ఓకే, డైరెక్ట్గా ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత? 800 కదా, కానీ మనము కాస్ట్ ప్రైస్ 800గా తీసుకోకూడదండి. కొన్నది 800, కానీ కొనేటప్పుడు ఇలాగే 800కి కొన్నదాన్ని డైరెక్ట్గా 1,500కి అమ్మాడా? లేదు, దాన్ని ఇంకొంచెం పని ఖర్చు పెట్టాడు, దాని మీద పని చేయించాడు దాన్ని. ఓకే, హీ డిడ్ సమ్ వర్క్ ఆన్ దట్ ఆర్టికల్. వాట్ ఈస్ దట్? రేడియో మీద కాస్త పని కూడా చేశారు, రిపేర్ చేసి అమ్మాడు. ఉన్నది చెడిపోయిన రేడియో అలాగే అమ్మితే ఆడు కూడా 800కే అడుగుతాడు, అవునా? సో దానివల్ల అతనికి ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు, అసలు ఆ పని చేయడమే వేస్ట్. సో దాన్ని అవాయిడ్ చేయడానికి అతను ఏం చేశాడు? దాన్ని బాగు చేసి సెల్ చేశాడు. ఓకే, సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏం తీసుకోవాలి? ఈ రెండు కలిపి తీసుకోవాలి. ఓకే, అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అయింది? 1,200. మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1,500. ఓకే, ఇప్పుడు మనకేం కావాలి? ఫైండ్ గెయిన్ ఆర్ లాస్ పర్సెంటేజ్. ఖచ్చితంగా ఏమొచ్చింది మనకు? గెయినే వచ్చింది, లాభమే వచ్చింది ఇక్కడ, అవునా? 300 లాభం కనపడుతుంది కదండి, రిపేర్ చేసిన దానికి పైగా ఇంకో 300కి అమ్మాడు. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్? 300 ప్రాఫిట్. ఓకేనా? డిఫరెన్స్ నేను చేయలేదు మళ్ళీ సపరేట్గా. 300 ఇస్ ద డిఫరెన్స్. 300 బై ఏముంటుంది? ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ ఎంత? 1,200 ఇంటూ 100. ఇది కంపల్సరీ, పర్సంటేజ్ కావాలి కాబట్టి. గెయిన్ పర్సంటేజ్, ఫైండ్ గెయిన్ పర్సంటేజ్. సో 00 క్యాన్సిల్, 3 1s 3 4s. చాలు, మనం ఈ ఫ్రాక్షన్ తెచ్చుకుంటే చాలు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ 1/4 విచ్ ఈస్ 25%. ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్? 25%. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. ఏ మ్యాన్ బాట్ ఏ సైకిల్ ఫర్ 250. ఫర్ హౌ మచ్ ఈ షుడ్ సెల్? ఈసారి క్వశ్చన్ సెల్ మీద ఉంది, సెల్లింగ్ ప్రైస్ మీద ఉంది. కాస్ట్ ప్రైస్ ఏమో ఇచ్చాడు, ఎంతకంట? 250 అంట. 250 కాస్ట్ ప్రైస్. రిపేర్లు అవన్నీ ఏం లేవు ఇంకా. హౌ మచ్ ఈ షుడ్ సెల్ టు గెయిన్ 10%. దీని మీద ఇంకా 10% ప్రాఫిట్ కావాలంట. ఓకే, ఇది రెండు రకాలుగా ఆలోచించుకో. డైరెక్ట్గా దీని మీద 10% ఎంత? 25 కలుపు, 275. ఇంతకు అమ్మితే వాడికి 10% ప్రాఫిట్ వస్తుంది.
వచ్చేసినట్టే. 275 సెల్లింగ్ ప్రైస్ అయితే 10% ప్రాఫిట్ వస్తుంది. ఇంకో ప్రాసెస్ కూడా ఉంది కదా, మనం రిలేటివిటీ అని మాట్లాడుకుంటుంటాం. 100% ఈక్వల్ టు 250, 100% ఈక్వల్ టు 250. దెన్ 110% ఎంత, ఎలాగైనా తీసుకో. ఇట్లయితే 10% పెరిగింది, ఇట్లయితే 2.5 టైమ్స్ ఉంది. ఇలా అయినా మల్టిప్లై చేసుకోవచ్చు నీ కన్వీనియంట్ అయితే. ఇది ఇబ్బంది కదా, ఇది చూద్దాం. 2.5%. ఇక్కడ కూడా ఇంటూ 2.5 చెయ్యి, ఇక్కడ కూడా ఇంటూ 2.5, ఇంటూ 2 220 అంతే కదా. ఫస్ట్ ఇంటూ 2, తర్వాత ఇంటూ హాఫ్. హాఫ్ ఎంత, 1/2% ఎంత, 55. ఇందులో సగం ఎంత, 55. 110లో సగం 55. మొత్తంగా 275. మనకు కావాల్సింది ఇదేనా, అదే అమౌంట్ అయినా మనకు రావాల్సింది అదే అమౌంటే. వచ్చేసిందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రామ్ బైస్ ఏ వాచ్ ఫర్ 500 అండ్ సెల్స్ ఇట్ టు శ్యామ్ ఎట్ 10% లాస్. శ్యామ్ దెన్ సెల్స్ ఇట్ టు రవి ఎట్ 20% ప్రాఫిట్. మళ్ళీ ఫార్వర్డ్ అయింది. రవి సెల్స్ ఇట్ టు రాకేష్ ఎట్ 10% ప్రాఫిట్. హౌ మచ్ రాకేష్ అంటే ఫైనల్గా రాకేష్ డిడ్ పే ఫర్ ద వాచ్. రాకేష్ ఎంత పెట్టి కొన్నాడు అనేది క్వశ్చన్. ఓకే, ఫస్ట్ ఇనీషియల్ అమౌంట్ ఎంత, 500. ఎవరు ఎవరు అనేది వదిలేసేయండి, అవన్నీ రాయొద్దండి. రవి, రాకేష్, రామ్ అవన్నీ రాయొద్దండి. 500 ఏమైంది, ఫస్ట్ 10% లాస్ అయింది, అంటే 90/100. ఓకే, మనం పాపులేషన్ అనే క్వశ్చన్లో చేసాం పర్సంటేజెస్లో. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా. ఫస్ట్ 10% పెరిగింది, తర్వాత తగ్గింది, తర్వాత 20% పెరిగింది, అంటే 120/100. తర్వాత మళ్ళీ 10% పెరిగింది /100. ఓకే, సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఎక్కువ కష్టపడకండి. రైట్, 2 zeros 2 zeros క్యాన్సిల్, 1 0 1 0 క్యాన్సిల్. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 10 ఉంది, 2 టైమ్స్. మళ్ళీ ఇక్కడ కూడా పోతుంది 6 టైమ్స్. 54 × 11 ఏం లేదు, మళ్ళీ ఇక్కడ 54 రాయి. 594 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, 594 ఈజ్ అవర్ ఆన్సర్. లేదు నేను ఈ పర్సంటేజెస్ని సింపుల్గా చేయగలను అనుకుంటే మీరు ఇంకొక ప్రాసెస్లో కూడా చేయొచ్చు. నేను కొంచెం ఫాస్ట్గా చేశా కదా, కాస్త స్లోగా మళ్ళీ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి. 500కి కొన్నాడు ఎవరు, 500కి రామ్ కొన్నాడు. సెల్స్ టు శ్యామ్, శ్యామ్కి అమ్మాడు. ఎంత, 10% లాస్కి అమ్మాడు. అంటే ఇందులో 10% ఎంత, 15 కదా, తీసేయి 450. ఇప్పుడు 450లో నడుస్తుంది. శ్యామ్ సెల్స్ ఇట్ రవి అట్ 20% ప్రాఫిట్. ఇక 10% ఎంత, 45. 20% అంటే 90. అది ఎంత అయింది, 540. మనకు కావాల్సిన నెంబర్ ఇక్కడ వచ్చేసింది 540. అండ్ రాకేష్ అట్ 10% ప్రాఫిట్. మళ్ళీ 10% ప్రాఫిట్. 10% ఎంత, 540. మళ్ళీ 540. 594 వచ్చేసిందా, 594. ఓకే, ఇది ఏమన్నా మళ్ళీ రిపీట్ చేయమంటారా? కాస్త ఫాస్ట్గా చెప్పినట్టున్నా కదా. ఏంటంటే విషయం, 500కి రామ్ కొన్నాడు, కొని ఇంకొకరికి అమ్మాడు. ఎలా అమ్మాడు, పర్సంటేజ్లో అమ్మాడు. 10% లాస్కి అమ్మాడు. 100%లో 10% తీసేస్తే 90. సో 90/100. ఓకే, తర్వాత దాన్ని ఈ వచ్చిన దాన్ని ఈ మొత్తాన్ని 20% ప్రాఫిట్కి అమ్మాడు. 20% ప్రాఫిట్ అంటే 20% పెరగాలి, 100 మీద 20 పెరగాలి, 120/100. తర్వాత రాకేష్ మళ్ళీ 10% ప్రాఫిట్కే అమ్మాడు, లాభానికే అమ్మాడు మళ్ళీ. సో మళ్ళీ పెరుగుతుంది ఎంత, 10%, 110. ఓకే, 110/100. ఇప్పుడు నేను సింప్లిఫై చేస్తున్నా. 2 zeros 2 zeros క్యాన్సిల్, మళ్ళీ 2 zeros మళ్ళీ 2 zeros క్యాన్సిల్, మళ్ళీ 1 0 1 0 క్యాన్సిల్. ఇక్కడ 5తో 10ని కొడుతున్నా 2 టైమ్స్, 2తో 12ని 6 టైమ్స్, 9 6 54 ఇంటూ ఏం రెస్ట్ ఉంది, రెస్ట్ 11 ఉంది, ఇంటూ 11 టైమ్స్ ఎట్లా, 11 వద్దు ఇట్లా చెయ్యి, 11ని 54తో చెయ్యి. ఓకే, ఇలాగే వస్తుంది మల్టిప్లికేషను, 54 రైట్. సో 594. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, 594. ఫైనల్గా రాకేష్ అనే వ్యక్తి, రాకేష్ పే ఫర్ ద వాచ్. రాకేష్ అనే వ్యక్తి కొన్నాడు, అతను 594 పెట్టి కొన్నాడు. ఎవరి దగ్గర నుంచి, రవి దగ్గర నుంచి కొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. Okay, look at the question. Surya sells a bicycle to Ravi at a profit of 30% and Ravi sells it to Kamal at a loss of 20%. If Kamal pays 520 for it, what is the price
డిడ్ సూర్య బై ద బైసికల్? సూర్య ఎంత కొన్నాడు, ఫస్ట్ పర్సన్ ఎంత కొన్నాడు అనేది క్వశ్చన్. ఈసారి ప్రీవియస్ క్వశ్చన్ కాస్త ఇన్వర్స్ స్టైల్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సూర్య ఎంత కొన్నాడు, అది ఎక్స్ అనుకుంటే అతను ఏం చేశాడు, రవికి అమ్మాడు ప్రాఫిట్ మీద, 30% ప్రాఫిట్ మీద, అంతా 130/100. ఓకే, తర్వాత ఆ రవి ఏం చేశాడు, కమల్కి 20% లాస్కి అమ్మాడు, అంటే 80/100. ఇలా చెయ్యడం వల్ల ఫైనల్గా కమల్కి ఎంతకు వచ్చింది, 520కి వచ్చింది. ఇప్పుడు ఇది చెప్పాడు, ఇది కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు మనం రిటర్న్ రావాలి. రిటర్న్ రావాలంటే ఏం చేయాలి, ఈ పార్ట్ అంతా అటు పంపించాలి. అటు పంపిస్తే ఏమవుతుంది, 520 ఇంటూ ఇలాంటి క్వశ్చన్ ఇది రాసి ఇది చేయొద్దండి. డైరెక్ట్గా ఎప్పుడైతే ఇలా వెనక్కి అడిగాడు అనుకోండి, 130% ప్రాఫిట్ అన్నాడు కదా, సో 130/100 వేస్తాం. అదే రివర్స్ రావాలి అని అర్థమైంది కదా. సూర్యాది ఇచ్చి కమల్ది కనుక్కోమంటే మనం ఇలా వెళ్తాం, కానీ కమల్ది ఇచ్చి సూర్యాది కనుక్కోమంటున్నాడు. సో దాన్ని ఎలా చేస్తాం, రివర్స్ రాయాలి, 100/130. లేదా ఇక్కడ అర్థమైంది కదా, దీన్ని ఈ పార్ట్ ఇటు పంపిస్తే ఏమవుతుంది, ఇంటూ 130/100 100/130 అవుతుంది. అదే రాస్తున్నా ఇక్కడ, ఇంటూ 100/8 100/8. ఇక్కడ కాస్త జాగ్రత్తగా చూస్తే 13 ఇక్కడ పోతుంది. 13 కొట్టే ముందు జాగ్రత్త అండి, ఇక్కడే పోతుంది, 13 4. ఓకే, తర్వాత క్యాన్సిల్, 40/400. ఓకే, ఫస్ట్ 40 చూద్దాం, 8 5s 40, ఇక్కడ ఒక 100 500. ఓకే, లేదా ఇది అలా కూడా కొట్టచ్చు. ఓకే ఫైన్, వచ్చేసిందిగా మనకు ఆన్సర్ 500 మన ఆన్సర్. ఓకే, ఇంకా వేరే ప్రాసెస్ అంటూ ఏం లేదండి, ఇలాగే చేయాలి. రైట్, ఒకసారి మళ్ళీ స్లోగా తీసుకెళ్తాను. ఎప్పుడైతే మీకు ఇలా కనపడుతుందో క్వశ్చన్ ఇక్కడే చేద్దాం. ఎప్పుడైతే మీకు ఇలా క్వశ్చన్ కనపడుతుందో డైరెక్ట్గా మనకు సూర్యాది కావాలి. సూర్య రవికి అమ్మాడు, రవి కమల్కి అమ్మాడు. కమల్ ఎంత పెట్టి కొన్నాడో చెప్పాడు, కానీ సూర్య చెప్పలేదు. అంటే మనం ఏం కావాలి, రివర్స్ రావాలి. రివర్స్ రావాలన్నప్పుడు ఎంత కొన్నాడు, 520 కొన్నాడు. ఆ మధ్యలో క్యాల్కులేషన్స్ ఏమయ్యాయి, ఒకసారి 30% పెంచారు, దాన్ని మనం రివర్స్ తగ్గించాలి, 130. ఓకే, అంటే పెరుగుతుంది బట్ అక్కడ పెరుగుతుంది, దాన్ని మనం వెనక్కి తీసుకొస్తున్నాం. ఓకే, తర్వాత 20% లాస్, అంటే 100/80. ఇప్పుడు మనం చేయాల్సిన క్యాల్కులేషన్ ఇది. ఓకే, రైట్, 0 0 క్యాన్సల్, 13 4s. ఓకే, ఇక్కడ 4 times 5 times. ఓకే, 4 4 క్యాన్సల్, 500. నెక్స్ట్ క్వశ్చన్, if a man purchases 11 oranges for 10 rupees, purchase అంటే కాస్ట్ ప్రైస్ ఏమంట, 11 ఆరెంజెస్ కొన్నాడంట, ఎంతకి, 10 రూపీస్కి. తర్వాత సెల్స్ 10 ఆరెంజెస్ ఫర్ 11 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నాడు. సెల్ ఎట్లా చేశాడు, 10 ఆరెంజెస్, 10 రూపాయలకి 11 కొనుక్కున్నాడు, కానీ 11 రూపాయలకి అంటే ఆల్రెడీ ₹1 ఎక్కువకి ఇంకొకటి తక్కువ ఇచ్చాడు. ఓకే, ఇట్లా ఒక ఆరెంజ్ పరంగా ప్రాఫిటే ప్లస్ ప్రైజ్ పరంగా ప్రాఫిటే చూడండి సెల్లింగ్లో. సో మొత్తం మీద వచ్చేది ఏంటి, డెఫినెట్లీ హీ గెట్స్ ప్రాఫిట్, లాస్ రాదు. హీ డజంట్ మేక్ లాస్. హౌ మచ్ ప్రాఫిట్ ఆర్ లాస్ డస్ హీ మేక్ అన్నాడు, లాస్ అనేది రాదు, ఖచ్చితంగా ప్రాఫిటే. ఎంత ప్రాఫిట్, ఇలా ఇచ్చినప్పుడు నంబర్ కూడా చూడండి, కావాలని కన్ఫ్యూజ్ అయ్యేలాగా ఇచ్చాడు. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇదేంటి ఆరెంజెస్, ఇదేంటిది ప్రైస్ లేదా రేట్, ఇదన్నా ఈక్వల్ చేయండి, ఇదన్నా ఈక్వల్ చేయండి. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం, ఫస్ట్ ఆరెంజెస్ చేద్దామా ఈక్వల్, ఆరెంజెస్ని ఈక్వల్ చేద్దాం. అంటే ఇది 11 ఆరెంజెస్ 10 times కొన్నాడు, అప్పుడు 110. ఎందుకు 10 times అంటే ఇదే తీసుకున్నా, ఇది మల్టిప్లికేషన్ వచ్చేలాగా. ఓకే, 10 times 11 ఆరెంజెస్ కొన్నాడు, 110 ఆరెంజెస్ అయినాయి. ఆ 10 times తీసుకున్న దానికి అమౌంట్ ఎంత అయింది, ఇది కూడా ఇంటూ 10 అయితే ఇది ఇంటూ 10 కదా, ఇదంతా ఒకటి కదా. సో ఈ రెండు కామన్గా ఇంటూ 10, 100 రూపీస్ అయింది, 100 రూపీస్. ఓకే, 10 times చేస్తే దీన్ని 110 ఆరెంజెస్ 100 రూపీస్. ఇప్పుడు దీన్ని అమ్మడం మాత్రం ఎన్నిసార్లు, 11 times అమ్మాడు, ఎందుకంటే 110 ఆరెంజెస్ ఉన్నాయి కదా. ఓకే, ఇది 10 times 11 times చేశాడు. ఇక్కడ 10 times కొన్నాడు, 11 times అమ్మాడు, ఎందుకంటే ఒకటి తక్కువ ఇస్తూ అమ్మాడు కదా. సో ఒకసారి ఎక్కువ అమ్మగలడు. సో 10 into 10 11 into 10 11 into 10 11 times అమ్మాడు,
110 అయ్యింది. ఓకే, ప్రైస్ ఎంత అవుతుంది? 11 × 11 121 అవుతుంది. చూడండి, సేమ్ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ 100 కొన్నాడు, 121కి అమ్మాడు. అంటే ఎంత లాభం? 21 లాభం. ఎంత మీద? 100 మీద. సో అది 121%. ఎంత పర్సెంట్ ప్రాఫిట్? హౌ మచ్ ప్రాఫిట్ డస్ హీ మేక్? హౌ మచ్ ప్రాఫిట్ పర్సెంట్ ఉంటుందండి. హౌ మచ్ ప్రాఫిట్ డస్ హీ మేక్? ఓకే, ఎవ్రీ 110 మీద ఇక్కడ పర్సెంటేజే ఉంటుంది. హౌ మచ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ డస్ హీ మేక్. ఓకే, పర్సెంట్ లేకపోతే చెప్పలేము ఇలాగా, ఎందుకంటే 10 టైమ్సే అని ఏం లేదు కదా. సో అమౌంట్ చెప్పలేము, ఇక్కడ పర్సెంటేజే చెప్పొచ్చు. 21 ఖచ్చితంగా ఇక్కడ పర్సెంటేజ్ ఉంటుందండి. క్వశ్చన్లో చిన్న మిస్టేక్ ఉంది, సర్దుకోండి మీరు కూడా. ఇది పర్సెంటేజే అడుగుతాడు ఇది. ఓకే, ఈసారి ప్రైజ్ ఈక్వల్ చేద్దామా? ప్రైజ్ని ఈక్వల్ చేద్దామా? ఇప్పుడు ఈ రెండు పార్ట్స్లో ప్రైజ్ అనే పార్ట్ ఈక్వల్ చేద్దామండి. ప్రైజ్ ఏముంది చూడండి, ఇక్కడ ప్రైజ్ 10 ఉంది, 11 ఉంది. 10 ఈ సెట్ని ఈసారి ఏం చేద్దామంటే 11తో మల్టిప్లై చేద్దాం. 11తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది? 121 ఆరెంజెస్. ఓకే, 11 × 11 121, 11 × 10 110. ఓకే, 110 రేట్ అవుతుంది 11 ఆరెంజెస్కి. ఓకే, తర్వాత ఇక్కడ 11తో చేసాము, ఇక్కడ 10తో చేయాలి. 10తో చేస్తే ఎంత? 100 ఆరెంజెస్. ఓకే, 100 ఆరెంజెస్. ఇక్కడ 11 × 10 110 అమౌంట్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ప్రైస్ ఈక్వల్ అయిపోయింది. అంటే 110 రూపీస్కి 121 ఆరెంజెస్ కొన్నాడు, తర్వాత అదే 110 రూపీస్కి 100 ఆరెంజెస్ అమ్ముతున్నాడు. ఇది సిపి, ఇది ఎస్పి కదా. ఇది బయ్యింగ్, ఇది సెల్లింగ్ కదా. ఓకే, ఇది బయ్యింగ్, ఇది సెల్లింగ్. ఎంత ప్రాఫిట్ వచ్చింది? అమౌంట్ పరంగా అయితే సేమ్ వచ్చింది, సేమ్ అమౌంట్ వచ్చింది. కానీ ఆరెంజెస్లో చూడండి 21 ఆరెంజెస్ మిగిలిపోయాయి తన దగ్గర. 21 ఆరెంజెస్ మిగిలిపోయాయి, 100 మాత్రమే అమ్మాడు. సో ఎంత ప్రాఫిట్? 21 ఆరెంజెస్ ప్రాఫిట్. ఎన్ని ఆరెంజెస్ మీద? 100 ఆరెంజెస్ మీద. అమ్మిన 100 ఆరెంజ్ల మీద 21 ప్రాఫిట్. సో అది ఎంత పర్సెంట్? 21%. ఓకే, ఎలా చేసినా కూడా మనకు ఆన్సర్ అదే వస్తుంది. అండ్ ఖచ్చితంగా క్వశ్చన్లో పర్సెంటేజే అడిగింటాడండి, అమౌంట్ అడగడు. ఎందుకంటే ఇక్కడ అమౌంట్ వచ్చింది మనకు, ఆరెంజెస్లో వచ్చింది ప్రాఫిట్. సో పర్సెంటేజ్లో ఉంటుందండి క్వశ్చన్.